గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. రొంబ టేస్ట్ అదిరిపోయింది టేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి గోంగూర చికెన్. ఈ గోంగూర చికెన్ చాలా బాగుంటుంది, పుల్లగా కారంగా అయితే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ గోంగూర చికెన్ ఎలా చేయాలో మీకైతే చూపిస్తాను. చూపించే ముందు ఇంకా మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందుగా అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇప్పుడు ఈ గోంగూర చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 2 కట్టలు గోంగూర, అలాగే కేజీ చికెను, 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 టమాటా, 10 పచ్చిమిర్చి, 5 ఎండుమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి వచ్చేసరికి యాలకులు, చెక్క, అలాగే ఆకు. ఇది వచ్చేసరికి 3 కరివేపాకు రెమ్మలు, సాల్ట్, పసుపు, కారం, చికెన్ మసాలా, ధనియాల పొడి, ఆయిల్. ఇవే ఫ్రెండ్స్ మనకి గోంగూర చికెన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చూడండి, 2 కట్టలు గోంగూరని నేను వచ్చేసరికి ఆకులు వచ్చేసరికి చిదిమేసుకున్నాను. ఇప్పుడు ఇది వాటర్లో కడుక్కుందాం శుభ్రంగా. ఈ వాటర్లో శుభ్రంగా కడుక్కొని ఈ జిబ్బులకు అయితే వేసేసుకున్నాం. ఫ్రెండ్స్, పొయ్యి వెలిగించుకున్నాను, సెట్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ సెట్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఈటెక్కిందండి. అలాగే బిర్యానీ ఆకు, చెక్క, ఆలిగలు, ఒక 3 లవంగ మొగ్గ, ఇవన్నీ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ఈ 3 వేసుకొని కలుపుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మగ్గించాలి. ఈ ఉల్లిపాయలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనించాను. మనకి లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసరికి టమాటా వచ్చేసరికి వేసేసుకుందాం. ఈ టమాటా కూడా వేసుకొని మరో 2 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. ఈ టమాటీలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించాను. మనకు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు మగ్గించాలి. పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గనిద్దాం. పచ్చివాసన అయితే పోయిందండి. ఇప్పుడు వచ్చేసరికి మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు ఉప్పు, 3 స్పూన్లు కారం, ఇవి 3 వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం. ఇవి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేపించాను. ఇప్పుడు వచ్చేసరికి ముందుగా కడుగు పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. ఈ గోంగూర వేసి బాగా మగ్గనిద్దాం. ఒకసారి ఇలా కలుపుకుంటే మనకు బాగా మగ్గుతుంది. ఈ గోంగూర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చాను. మనకు కొంచెం మగ్గింది. ఇంకొక నిమిషం పాటు మగ్గనిస్తే మనకి ఈ గోంగూర అనేది బాగా మగ్గుతుంది అనమాట. ఇంకో నిమిషం పాటు మగ్గనిద్దాం. కొని బాగా మగ్గించాను. మనకి వచ్చేసరికి గోంగూర అనేది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ బాగా కడుక్కున్నాను. ఇప్పుడు ఆ చికెన్ వచ్చేసరికి ఇందులో వేయాలి. ఈ చికెన్ వచ్చేసరికి ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ గోంగూర అనేది ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు.
ఈ చికెన్ వేసుకొని ఈ గోంగూర అనేది ఈ చికెన్ మొత్తం బాగా పట్టేటట్టు కలుపుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం. బాగా ఉడుకుతుంది. ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికిస్తే ఈ చికెన్ వేసుకొని బాగా కలిపాను. మనకి ఈ గోంగూర అనేది ఈ చికెన్కి బాగా పట్టింది. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దాం. మూత పెట్టేసి 5 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దాం. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిచ్చాను. చూడండి, మనకి కొంచెం వాటర్ అయితే వచ్చింది. ఆ వాటర్తో మగ్గుతుంది. మనకు ఇది వచ్చేసరికి ఒక 60-70% అయితే ఉడికింది. ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకుందాం, లేదంటే అడుగు పడుతుంది కదా. ఇలా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు మగ్గిస్తే మనకి పర్ఫెక్ట్గా చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. గోంగూర చికెన్ ఇంకొక 5 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దాం. ఫ్రెండ్స్, ఇంకొక 2 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చాను. మనకు వచ్చేసరికి చికెన్ ఇంకా ఉడకాలి. కొంచెం వాటర్ వేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఈ వాటర్ వేసుకొని కలుపుకొని మరొక 3 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. వాటర్ వేసుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చాను. మనకు వచ్చేసరికి బాగా ఉడికింది. ఇంకొక నిమిషం 2 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చి కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. చూడండి, మనకి పర్ఫెక్ట్గా వచ్చేసరికి గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. మనం పర్ఫెక్ట్గా గోంగూర చికెన్ వండేసాం కదండి. ఇప్పుడు వచ్చేసరికి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. మా ఫ్రెండ్ ఈరోజు మా ఇద్దరం టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. 2 జాయింట్లు అయితే కొట్టించాము ఇద్దరి కోసం. ముందుగా గ్రేవీ అయితే కలుపుకుంటున్నాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. పుల్లగా కారంగా అదిరిపోయింది టేస్ట్. ఇప్పుడు జాయింట్ చూస్తున్నాం. రొంబ టేస్ట్ అదిరిపోయింది టేస్ట్. ఇంత పెద్ద జాయింట్ కానీ ఇది కూడా పర్ఫెక్ట్గా ఉడికింది మనకి. చాలా బాగుంది. ఇంత ముందు ఎప్పుడైనా తిన్నావా చికెన్, గోంగూర చికెన్? ఫస్ట్ టైం చాలా బాగుంది. మీరు కూడా ఒక గైడ్ చేద్దాం. చాలా బాగుంది గోంగూర చికెన్. మనం ఇంతకుముందు వచ్చేసరికి గోంగూర చికెన్ బిర్యానీ చేస్తాము. ఆ వీడియో చూడాలనుకుంటే ఎవరైనా చూడండి. అది కూడా చాలా బాగుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం మన వింటేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.